దూడల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామంలో దూడల మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం దూడల మల్లికార్జున స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. అనంతరం మాట్లాడుతూ దూడల మల్లన్న స్వామి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, సీసీ కెమెరాలు, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే గుడి చుట్టూ ప్రహరీ గోడ, తాగునీరు ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. భక్తులకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్రావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెన్నెంటి అనిల్ రావు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, గుడి చైర్మన్ బెల్లం రాధికారాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి నాగరాజు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ పడదు నాటకాలు చెప్తాను. తుపాకి ముఖేష్ గారు ఈరోజు అత్యంత వైభవంగా సంక్రాంతి ముందుగా నా యొక్క ప్రజలందరికీ కూడా నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. దూడల మల్లన్న అంటే కొంగు బంగారమై కోరికలు తీర్చే మల్లన్నగా అత్యంత ప్రతిష్టలతో నలుమూలగా మన జిల్లాలో నుండి బయట జిల్లా నుండి కూడా వచ్చే భక్తులందరూ కూడా శుభాకాంక్షలు సంక్రాంతి. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంకా మెరుగైన సౌకర్యాలను తీసుకునే దిశగా పోతున్నాం. ఆల్రెడీ నా సిడిఎంకి 4.99 గోడకు కాంపౌండ్ వాల్ కట్టడానికి కూడా అనుమతి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క మల్లన్నకు గతంలో ఓపెన్ ప్లేస్ ఉంది, అలా కాకుండా ఇప్పుడు పగడబడిగా కాంపౌండ్ వాల్ కట్టి సీసీ కెమెరాల మధ్యన ఉండేటట్టు, అలాగే ఇక ముందు భక్తులకు వచ్చే విధంగా సౌకర్యాలు కూడా స్నానాల గదులు కానీ లేదంటే ఉండడానికి గదులు నిర్మించే దిశగా గౌరవ మంత్రివర్యులైన మన సురేఖమ్మ గారిని కూడా మనం పిటిషన్గా వారికి దరఖాస్తు చేయడం జరిగింది. అలాగే వచ్చే మళ్ళీ పండుగ కల్లా ఇక్కడ సీసీ కెమెరాల మధ్యన సీసీ రోడ్లు, తర్వాత ఇంకా మిగతా స్నానాలకు వాటర్ సౌకర్యం అంటే నీటికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా గజస్తంభానికి కూడా ఆల్రెడీ ఒక భక్తులు ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. బహుశా మార్చి 15న మనం ఆ గజస్తంభానికి కూడా నిలబెట్టబోతున్నాం.
అందరూ అక్షంలో పడిన అది గజస్తంభాన్ని స్థాపించుకొని ఇంకా చూడడం వల్ల నేను ఇంకా ముందు ప్రజలలో తీసుకుపోయి అన్ని విధాల సౌకర్యం బస్సు కూడా వచ్చేటట్టు బస్సు సౌకర్యం కూడా ఏర్పడే విషయంగా ఎందుకంటే మన గవర్నమెంట్ మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారిని కూడా బస్సుల సౌకర్యం అధికంగా అడిగాము. తప్పనిసరిగా వారు కూడా ముందుకు వచ్చారు. సో మీ అందరికీ మీడియా మిత్రులందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తున్న జై హింద్.